పేద వర్గాల కోసం, అందులో కాపు వర్గం కూడా ఉన్నారు కదండి. కాపుల్లో పేదలు ఆ పథకాలన్నీ పొందుతూనే ఉన్నారు. అది కాక కాపు కార్పొరేషన్, కాపుల్ని మోసం చేసింది ఎవరు? ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పండి, ఎవరండి మోసం చేసింది? కాపులకి రిజర్వేషన్స్ అని చెప్పి పెద్ద మోసం చేసి తర్వాత చేతులు ఎత్తేసి వెళ్ళిపోయినటువంటి చంద్రబాబు నాయుడు. కానీ అది మనం చేయలేము, అది మన చేతిలో లేదు, అది సెంట్రల్ గవర్నమెంట్ పైగా దానికి మళ్ళీ మార్చాల్సి ఉంటుంది అని చెప్పినటువంటి వ్యక్తి. ఇంత నిజాయితీగా చెప్పిన వ్యక్తి ఏమో జగన్మోహన్ రెడ్డి గారు. అయినా సరే కాపు సంఘాన్ని ఆదుకోవాలని కార్పొరేషన్కి అధిక శాతం ఈ టైంలో 500 కోట్లు కూడా ఇవ్వలేదు. జగన్ గారు వచ్చాక 5,000 కోట్ల రూపాయలు వాళ్ళకి అందించారు. ఇప్పుడు ఇంకా పెంచారు వాళ్ళు. అలాగే కాపు మహిళలకి డబ్బు పెంచారు. ఇన్ని విధాలు ప్రతి కుటుంబంలో కూడా జగన్ వల్ల మంచి జరుగుతుంది కదండి. మరి అలాగే వాలంటీర్ వ్యవస్థ పెట్టి ప్రతి కుటుంబానికి కూడా మేలు చేస్తే అవ్వాతాతలు 66 లక్షల మంది లబ్ధిదారులే ఈ రాష్ట్రంలో పెన్షన్దారులు ఉన్నారు కదా. వాళ్ళందరూ వృద్ధులు, అంగవైకల్యం ఉన్నటువంటి వ్యక్తులు కదా. మానవత్వం ఉన్న మనం మన తల్లిని, మన అమ్మమ్మని వీళ్ళని మనం ఎంత ప్రేమగా చూసుకుంటాము. మరి అలాగ మానవత్వం లేనటువంటి చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థ మీద పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మీరు కూడా అతనికి సపోర్ట్ చేస్తే ఇంకా హీనంగా మాట్లాడతారు. ఏం పవన్ కళ్యాణ్ గారు, మీ ఆలోచన ఏమైపోయిందండి? మీ సొంత ఆలోచన మీకు లేదా? ఒక పక్క వాలంటీర్ వ్యవస్థ లేనందువల్ల వాళ్ళు ఎంతమందికి చనిపోయారు? 46 మంది రాష్ట్రంలో వృద్ధులు చనిపోయారే ఎండదెబ్బకి. దీని మీద పశ్చాత్తాపం లేదా? దీనికి కారణం చంద్రబాబే కదా. అతని కుటుంబం లాంటి నిమ్మగడ్డ రమేష్ వల్ల కదా ఇంత జరిగింది. దానికి కనీసం పశ్చాత్తాపం ప్రకటించగా పవన్ కళ్యాణ్ గారు ఇంకా దాన్ని కూడా జగన్ మీద వేసి మీరు నిందిస్తూ ఉన్నారే. అసలు ఎక్కడ ఏమైపోయిందో మీ తండ్రి గారు, తల్లి గారు ఇచ్చిన సంస్కారం బాబు. మీరు ఒక్కసారి మీ అన్నగారంటే మా అందరికీ ఎంతో గౌరవం. చిరంజీవి గారు మేము మా కుటుంబంలో చాలా సన్నిహితం. నాన్నగారు చనిపోయినప్పుడు నేను వచ్చాను, ఇంటికి వచ్చి పరామర్శించి వచ్చాను. అంత రఘురామయ్య గారు మాకు ఇంకా మా కుటుంబానికి సరిహద్దులు. అలాంటి మీరు అంత మంచి కుటుంబంలో పుట్టి ఇటువంటి నీచుడు పక్కన చేరారండి బాబు అని చెప్పి మేము బాధపడుతున్నామయ్యా. మీరు ఇక్కడ పోటీ చేయొద్దని మేము అంటలేదు, పోటీ చెయ్యండి. కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేయడం కోసం మీరు పడే తాపత్రయం, వాళ్ళు ఇచ్చినటువంటి ఆస్తినే చదువుతూ ప్రజలకు ఎవరు మేలు చేస్తున్నారు ఆ ముఖ్యమంత్రిని పట్టుకుని నీచమైన దిక్కుగా భాష ఏ భాష చెప్పండి? ఎవరు మామూలు పల్లెటూరు వాళ్ళు కూడా అలాగే మాట్లాడాలి. ఒక ముఖ్యమంత్రి ఆ స్థానానికైనా గౌరవం ఇవ్వాలా? ఆయన సైకో ఎప్పుడయ్యాడో చెప్పండి. సైకో చంద్రబాబు నాయుడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారా? సైకో అంటే కిల్లరు. సైకో కూడా చిన్న పదం చంద్రబాబు నాయుడు విషయంలో. అతని పరిపాలనలో దాదాపు 2,000 మందిని వైకాపా కార్యకర్తలు హత్యలు చేయించాడే. ఇంతేందుకు ఇతని మీద హత్యా కేసులు రంగా మొదలుకొని ఎన్నున్నాయండి. ఆఖరి నా భర్త ఎన్టీ రామారావు కూడా ఇతను పరోక్షంగా చంపేశారు. డైరెక్ట్గా పత్రంతో పొడవక్కర్లేదండి. అవమానం చేసి ఆ గుండె ఆగిపోయేటట్టు చేసిన వాడు ఇతను హంతకుడు కాదా? ఇతను చేసినవన్నీ మంచి పనులుగా మీకు ఎలా తోస్తుందండి? ఒక్క మంచి పని ఏదో చెప్పండి పవన్ గారు. మీరు ఒక్క మంచి పని చంద్రబాబు చేసిందని చెప్పండి. ఈరోజు ప్రజలు గుర్తించారు జగన్మోహన్ రెడ్డి ఎన్ని మంచి పనులు చేస్తున్నాడో, చంద్రబాబు నాయుడు ఎంత మోసం చేసి రాష్ట్రాన్ని తన కొడుకు లూటీ చేశాడో. అటువంటి వ్యక్తుల్ని 23 సీట్లు ఇచ్చి పక్కన ఎందుకు కూర్చోబెట్టారండి? పరిపాలన వాళ్ళనే కదా, వీళ్ళు పరిపాలన పనికిరారు అని చెప్పే కదా. అలాంటి ప్రజా అభిమానాన్ని కూడా, ప్రజల అభిమానాన్ని కూడా మీరు గుర్తించరా పవన్ కళ్యాణ్ గారు? మీరు దయచేసి ఇప్పుడైనా ఒక మనసు పెట్టి ఆలోచించండి. తప్పకుండా మీ పార్టీని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి తప్ప ఈ బానిస బ్రతుకు వద్దండి. అందులో ఇలాంటి నికృష్టులకు మీరు బానిసగా వ్యవహరించడం అంటే అభిమానులు చాలామంది తట్టుకోలేకపోతున్నారు. అది బాధాకరమైనటువంటి విషయం. ఇక ఈ నియోజకవర్గంలో కూడా కాపు సోదరులు ఒకటే నేను వ్యక్తం చేయదలుచుకున్నాను. కాపు సోదరులారా, దయచేసి మీరు ఆలోచించండి. మంచితనం ఉంది కాపు జాతిలో. అందువల్ల ఈరోజు ఈ అమ్మాయి కూడా కాపుల అమ్మాయి కదా, వాళ్ళ కులం చూసుకున్న ఆ విధంగా పైగా మీరు ఇన్నేళ్ళ నుంచి ఆ విధంగా సర్వీస్ చేస్తున్నారు అనేది మీరు చూస్తూ ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి కష్టానికి ఆయన అలవాటు పడలేదు ఎప్పుడూ కూడా. ఆయన ఎక్కడికి రావాలన్నా ఒక స్పెషల్ ఫ్లైట్ హైదరాబాద్ నుంచి రావాలి. హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్ వచ్చి అక్కడ అయితే అక్కడి నుంచి మళ్ళీ హెలికాప్టర్ పట్టుకొని ఆయన వస్తారు. ఇంత భోగాలు అనుభవించేటువంటి వ్యక్తి రేపు నియోజకవర్గంలో ఎవరికైనా ఇంట్లో కష్టం వస్తే ఇది వచ్చి నిలబడతారండి? ఆయన వచ్చి అండగా మీకు ఎవరికైనా నిలబడతారా? సోదరులారా, ఆలోచించండి. పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా తీసి ఒక్క మనమని ఆలోచించండి. నమస్తే అండి.
ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.